అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఆదివారం అండి. ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాననమాట. మా వారు తెల్ల జిల్లేడు పూలని ఈ విధంగా మాలగా గుచ్చారు. అలాగే అమ్మవారికి లక్ష్మీదేవి తల్లికి ఈ విధంగా మల్లెపూల మాలను అలంకరించుకొని దీపారాధన చేసుకున్నానండి. ఉదయాన్నే మనం ముఖ్యమైన పని ఇదే కదా, చక్కగా చేసుకున్నాను అనమాట. బయట చిన్న ముగ్గే వేసుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందనమాట. దీపారాధన ఈ విధంగా చేసుకున్నానండి. ఈ రోజంతా సాయంకాలం దాకా చక్కగా సంతోషంగా గడపాలి, ఆనందంగా గడపాలి అనిపిస్తూ ఉంటుంది కదండి. జరగబోయేవి తెలియవు, కానీ జరిగినవైతే మాత్రం మనం నెమరు వేసుకుంటూ ఉంటాము, రిపీట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. జరగబోయేవి తెలియదు కదా, కానీ సాయంకాలం వరకు మనం సంతోషంగా హాయిగా గడపాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అది భగవంతుడికి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటాం అనమాట. ప్రతిరోజు నిత్యం కూడా ఇలా ధూపంతో దీపంతో భగవంతుడి అర్మారంతా కూడా ఈ విధంగా కళకళలాడుతూ ఉంటే మనకి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడానండి దేవుడిని చక్కగా నమస్కరించుకోవటం, పూజ చేసుకోవటం, దేవుడి అర్మారిని నీట్గా సర్దుకోవటం చక్కగా చేసుకుంటున్నారండి. తెలుసుకొని కూడా భక్తి శ్రద్ధలతోటి చక్కగా చేసుకుంటున్నారు. శ్రావణ మాసం అంతా, శ్రావణ శుక్రవారాలంతా కూడాను యూట్యూబ్ చూస్తున్నాం కదా, కొన్ని వీడియోలు నేను చూస్తూ ఉంటానండి. ఇక పూజ అయిపోయిన తర్వాత అండి మా వారు నేను కలిసి మా ఇంటికి దగ్గరలోనే మా శ్రీ మారుతి దేవాలయం ఉన్నదండి. ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అన్నమాట. ఆయన పెద్ద యాక్టర్ అండి, సినీ ఇండస్ట్రీలో రామారావు గారికి సన్నిహితులు అనమాట. శకుని పాత్రకు పెట్టింది పేరు అనమాట. ఈ దేవాలయం మీకు చాలాసార్లు చాలా వీడియోల్లో మీకు చూపించానండి. వినాయకుడు ముందే ఉంటాడనమాట. చాలా మహిమాన్వితమైన వినాయకుడు అనమాట. మనం ఏ కోరికలు కోరినా సరే చక్కగా నెరవేరుస్తాడనమాట. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలు. ప్రతి బుధవారం రోజు ఈ స్వామికి అనేకమైన పూజలు, అభిషేకాలు జరుగుతాయి అన్నమాట. ప్రతి బుధవారం అండి ఉదయాన్నే చక్కగా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడాను స్వామివారికి అభిషేకాలు, పూజలు అసలుకి వైభోగంగా జరుగుతాయి అన్నమాట. 2 కళ్ళు చాలవండి. ఈ ప్లేస్ అంతా కూడా ఆక్యుపై చేసేస్తారన్నమాట భక్తులు అనమాట. అంత చక్కగా జరుగుతుందన్నమాట స్వామివారికి పూజలు, అభిషేకాలు అవన్నీ కూడాను. ఇక నేనైతే దీపం వెలిగించుకున్నానండి. అలాగే వినాయకుడికి బెల్లం ముక్క, అలాగే మూషికరాజుకి బెల్లం ముక్క పెట్టుకున్నాను. కొబ్బరికాయ మా వారు కొట్టారనమాట. గుంజిళ్ళు తీసేసుకుని, గుంజిళ్ళు అంటే ఎంతో ప్రీతి కదా స్వామివారికి. ఇంకా చుట్టూ 11 ప్రదక్షిణాలు కానీ, లేదా 5 ప్రదక్షిణాలు కానీ, 3 ప్రదక్షిణాలు కానీ చేసుకుని ఈ విధంగా దీపారాధన చేసుకుంటున్నానండి. ఇక్కడ అన్ని ప్రమిదలు అవి ఉంటాయి అన్నమాట. నువ్వుల నూనె అవి తీసుకొచ్చుకొని దీపం వెలిగించుకుంటున్నాను. మన ఇంట్లో తమలపాకులు ఉన్నాయి కదా, తమలపాకులు ఎక్కువ తీసుకొస్తానండి. ఇక్కడ అవసరమైన వాళ్ళకి, లేని వాళ్ళకైనా సరే, లేదంటే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామికి సమర్పించుకుంటాను అనమాట. అలా అనమాట. ఒత్తులు అనేవి నా చేతులతో స్వతహాగా చేసుకొని తీసుకొచ్చుకుంటానండి, కొననండి. ఇక ఒత్తులు నేనే చేసుకుంటాను అనమాట. మా పెద్ద పాప రామయ్య తండ్రి అయితేనండి రేపు రాఖీ పండుగ కదా, అసలుకి రాఖీ పండుగ రోజు మాత్రం వచ్చేసి వినాయకుడి స్వామికి రాఖీ కట్టుకుంటుందన్నమాట. తన తమ్ముడుగా భావిస్తుందన్నమాట వినాయకుడిని. ఇంకా ప్రతి క్షణానుక్షణం ఆ వినాయకుడిని ఎంతో ప్రేమతోటి బాగా పూజ చేస్తుందన్నమాట అండి. మన చెట్టుకు కాసిన తెల్ల జిల్లేడు పూలు ఉన్నాయి కదండి, ఇంట్లో గులాబీ పూలు, చామంతి పూలు తీసుకొచ్చుకొని దేవుడికి అలంకరించుకొని ఈ విధంగా దీపం వెలిగించుకుంటున్నానండి. ఆదివారం రోజు అన్నమాట. కొంచెం భక్తులు ఎవరు రాలేదులేండి ఇంకా స్వామి దగ్గరికి. ఒక బాబు మాత్రం ఇప్పుడే ప్రదక్షిణ చేస్తున్నాడు. మా వారు నేనేనమాట. అలా పాదాలకు అలా ముద్దు పెట్టుకుంటానండి. వినాయకుడి స్వామికి బంగారు కొండ, బుజ్జినైన వరాల స్వామి, కుప్పస్వాములు, కన్నస్వాములు బంగారు కొండకు చక్కగా ఆసీనుడై కూర్చుంటాడనమాట బంగారు తండ్రి. చూసాడా ఎంత చక్కగా ఉన్నాడో. మంచి పని ఏదైనా సరే మనం కోరుకుంటే చక్కగా వెంటనే నెరవేరుతుందండి.
ఇక మా వారు కూడా నమస్కరించుకుంటున్నారనమాట. గుంజిళ్ళు అవి తీశారు మా వారు కూడాను. తను కూడా నూనె వడ్డించేసేసి ప్రమిదలో చక్కగా ప్రదక్షిణాలు చేసుకొని గుంజిళ్ళు తీసుకున్నారండి. ఇప్పుడే దేవాలయము ముందు గుడి ముందు కూడాను కొంచెం పని అయితే చేస్తున్నారండి. కొంచెం ద్వారం దగ్గర, ప్రహరీ గోడల దగ్గర కొంచెం చేస్తున్నారనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇంకా పెయింట్స్ అవన్నీ వేసేసేసరికి ఇంకా రూపురేఖలు దిద్దుకొని ఇంకా కళకళలాడుతూ ఉంటుంది దేవాలయం అనేది. చూసారా, దీపం అనేది వెలుగుతుంది. మూషికరాజుకి బెల్లం ముక్క, అలాగే వినాయకుడికి బెల్లం ముక్క పెట్టేసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. ఇక తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరికి వచ్చామన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇంకా తాళం తీయలేదండి. అయినా సరే మనం చేసుకుంటాం కదా, దీపారాధన చేసుకుంటున్నాను అనమాట. ప్రమిదలు అనేవి అక్కడే ఉంటాయండి, అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. ఇక తమలపాకు పెట్టేసుకొని పసుపు కుంకాలు వేసేసుకొని దీపం వెలిగించుకుంటున్నాను అనమాట. ఈయనకి కూడా బెల్లపు ముక్క పెట్టుకున్నానండి. ఈ స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కూడా ప్రతి మంగళవారం కూడా పూజలు, అభిషేకాలు బాగా జరుగుతాయండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, అలాగే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు వెంటనే చేసేస్తాడనమాట. భగవంతుడు అనుకోగానే వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడనమాట అండి. చాలా మహిమాన్వితుడు అనమాట సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇలా దీపం వెలిగించుకొని ప్రదక్షిణ అయితే చేసుకున్నానండి. భక్తులు ఇప్పుడే వస్తున్నారు, బాగా కిటకిటలాడిపోతున్నారండి. ఇక రద్దీ ఎక్కువగా ఉన్నది. ఈ విధంగా అయితే నమస్కరించుకున్నాము మా వారు నేను. ముందు వినాయకుడు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడికి, ఇక శనీశ్వరుడి దగ్గరకు వచ్చామండి. వీడియో అనేది కొంచెం ఎందుకనో రాలేదండి. మరి ఇక్కడికి వచ్చేసరికి వీడియో రాలేదు. శనీశ్వరుడి దగ్గరకు వచ్చేసి నమస్కరించుకున్నాము. ఇక్కడ స్వామికి, శనీశ్వరుడికి తైలాభిషేకం అది చేసేసుకొని ఇక్కడ దీపం వెలిగించుకొని కొబ్బరికాయ అనేది కొట్టుకున్నామండి. ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసుకున్నామండి నవగ్రహాలకు చేసుకొని శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకున్నాము. అలాగే నువ్వుల నూనెతోటి దీపం వెలిగించుకొని, దీపారాధన వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకున్నామండి. వీడియో అనేది ఇక్కడ ఎందుకో చక్కగా రాలేదండి, సరిగా రాలేదన్నమాట. ఇక్కడ శనీశ్వరుడి దగ్గర పూజ చేసినంతసేపు వీడియో ఎందుకో రాలేదండి, సరిగా రాలేదు. ఇక ఈశ్వరుడు కూడా ఉంటాడండి, చిన్న శివలింగం ఉంటుందన్నమాట. ఆయనకు కూడా నమస్కరించుకొని ఇక్కడ కూడా బెల్లపు ముక్క పెట్టేసుకొని ఇక భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకున్నామండి మా వారు నేను. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహుకేతువే నమః అని నమస్కరించుకోవాలండి. నవగ్రహాలు కదా. పాదాలు కడుక్కోకుండానైనా సరే ఇక వెళ్ళిపోవచ్చండి మహాదేవుడి దగ్గరికి. కొంతమంది నియమాలు పాటిస్తారనమాట. శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పాదాలు కడుక్కొని వెళ్తారనమాట. అవసరం లేదండి, శనీశ్వరుడి దగ్గరికి నుంచైనా డైరెక్ట్గా మహాదేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అన్నిటికీ ఈశ్వరుడు అండి, ఆయన బోళాశంకరుడు, అన్నీ తుడిచేసేస్తాడు. అలా ఏం ఉండదండి అనుకుంటారు కొంతమంది మనసుల్లో. ఇంకా అలానే డైరెక్ట్గా కుడి పాదం లోపల పెట్టేసి నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని మహాదేవుడి దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు. కొంతమంది అలా పాటిస్తూ ఉంటారులేండి, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళదండి. మా వారు కొబ్బరికాయ కొట్టారనమాట. చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తున్నారు భక్తులు, కొంచెం రద్దీగానే ఉన్నారండి. ఇదిగోండి దేవాలయంలోకి వచ్చేసామన్నమాట. నందీశ్వరుడు నమస్కరించుకున్నాము. ఇక్కడ సరిగా రాలేదండి, పంతులు గారు వచ్చేసేసి గోత్రనామాలు అవి చెప్పేసుకొని ఇక చుట్టూ ప్రదక్షిణ ఇక్కడ కూడా చేసుకొని నమస్కరించుకొని భగవంతుడికి, ఇదిగోండి ఇప్పుడు చక్కగా వస్తుందన్నమాట వీడియో అనేది. దేవుడు ఎందుకు కనిపించలేదండి ఈసారి వీడియోలో.
మరి అది మహిమో ఏమిటో నాకు అర్థం కాలేదు, ఎందుకనో కనిపించలేదన్నమాట. 2-3 సార్లు ట్రై చేసినా కనిపించలా. మళ్ళీ చూసారా, ఇప్పుడు ఇలా వస్తుంది. ఈ శారీనండి నేను కట్టుకున్నది. బ్లౌజ్ మార్చుకున్నానండి. ఈ విధంగా ఉన్నది. వారాహిదేవి తల్లికి నవరాత్రి రోజు అమ్మవారికి పెట్టుకున్న చీర అనమాట అండి. ఎరుపు చీర అంటే ఎంతో ఇష్టం కదా జగన్మాతకు, జగజ్జన్నికి. అందుకని ఈ చెక్స్ తోటి ఈ విధంగా తీసుకున్నాను అనమాట అండి. స్మూత్గా ఇంకా మెత్తగా చాలా మృదువుగా ఉన్నదండి శారీ అనేది. కలర్ అది బాగున్నదనమాట. ఇంకా రెడ్డే కదా ఇష్టం కదా, అందుకోసం అని చెప్పేసి బ్లౌజ్ చేంజ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగున్నదండి, చక్కగా ఉన్నది. నందీశ్వరుడు అండి, కాకాణి నందీశ్వరుడి వీడియో కూడా ఇలా పెట్టానమాట, శివాలయం అని చెప్పేసి. ఇక సాయంకాలం వచ్చేసి గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసామండి మా వారు నేను. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసేస్తాం కదా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి. శ్రావణ మాసం కదా అండి, చక్కగా భక్తులంతా కూడా చాలామంది రద్దీగా ఉన్నదనమాట. ఇదిగోండి ధ్వజస్తంభం చూసారా, దీప్యమానంగా లైటింగ్లో కళకళలాడుతున్నారనమాట. స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని వచ్చి కూర్చున్నాం అనమాట మా వారు నేను. ఏదో ఒక సాంస్కృతిక కళలు అవి జరుగుతూ ఉంటాయండి. భరతనాట్యాలు, కూచిపూడి నృత్యాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా ఎప్పుడు ఏ రోజు కూడా నిత్యం కూడా కళకళలాడుతూ ఉంటుందండి ఈ దేవాలయం అనేది. ఈ దేవాలయంలోనే గాయత్రి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఇక్కడే చేసామండి. ప్రక్కనే ఉంటుందన్నమాట కళ్యాణ మండపం. అందరూ చక్కగా అలా ప్రాంగణంలో చైర్స్లో కూర్చొని ఆసీనులై చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వింటూ చూస్తూ సంతోషంగా ఉంటారండి. భక్తి శ్రద్ధలతోటి దేవాలయం ప్రాంగణం అంతా కూడాను ఈ విధంగా ఉంది. చూసారా ఎంత చక్కగా ఉన్నదో. దేదీప్యమానంగా లైటింగులతోటి కళకళలాడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసేస్తామండి ఇక్కడికి. ఆదివారం సాయంకాలం ఇక ప్రశాంతంగా హాయిగా చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు వింటూ ఉన్నాం అన్నమాట. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.